హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం 2 రకాల చట్నీ ప్రీమిక్స్ రెసిపీస్ని చూద్దాము. ఇలాంటి ప్రీమిక్స్ రెసిపీస్ రెడీగా ఉన్నాయనుకోండి, చిటికలో మనం చట్నీ చేసేసుకోవచ్చు. చట్నీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని కొంచెం గిన్నెలో వేసేసుకుని నీళ్ళు పోసుకుంటే చాలండి. నీళ్ళు పోసి కలుపుకుంటే చాలు, చట్నీ రెడీ అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్కి, బ్యాచులర్స్కి, ఇంకా రూమ్స్లో ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 రకాల చట్నీ ప్రీమిక్స్ పౌడర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పుట్నాలు, తినేసనపప్పు అంటారు కదా, చట్నీ పప్పు 1 కప్పు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఈ పప్పు 110 గ్రామ్స్ ఉన్నాయండి, 110 గ్రాముల పప్పు. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 15 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే 1/2 కప్ వచ్చాయండి, వెయిట్లో అయితే 15 గ్రాములు, 15 గ్రామ్స్ ఎండుమిర్చి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 ఎండుమిర్చి తక్కువ వేసుకోండి. ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను, వెయిట్లో 65 గ్రామ్స్. ఇందులోనే చిన్న ఉసిరికేసేంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకోండి. చింతపండు అయితే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ తీసుకున్నాను కదండి, మీరు కావాలంటే ఎండు కొబ్బరి చిప్ప తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే, కొబ్బరి అందుబాటులో ఉంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. 1-2 నిమిషాల పాటు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పుట్నాలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోవాలి. ఇంకా 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. కరివేపాకులు ఎక్కడా కూడా పచ్చదనం లేకుండా క్రిస్పీగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పుట్నాలు, ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీటితో పాటుగా 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇందులో 3/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే అంతా కూడా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని రెడీగా ఉంచుకున్న పోపులో వేసేసుకుని కలిపేసుకోవడమే. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితే బాగా కలుస్తుంది. గ్రైండ్ చేసిన వెంటనే ఈ పొడి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత గ్లాస్ జార్స్లో కానీ ఎయిటెడ్ జార్స్లో కానీ స్టోర్ చేసుకుంటే బయట మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. అంతేనండి, కొబ్బరి చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే కారం పొడిలో అయినా తినొచ్చు, లేదంటే కావాల్సినంత పొడిని ఈ ప్రీమిక్స్ పౌడర్ని గిన్నెలో వేసేసుకుని సరిపడా నీళ్లు పోసేసి, ముందు కొంచెం నీళ్లు పోసి కలుపుకోండి, మొత్తం ఒకేసారి ఎక్కువ పోయొద్దు. కలుపుతూ ఉంటే ఇది కొంచెం చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. అలాగే సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చట్నీ ప్రీమిక్స్ పౌడర్తో చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి. చిటికలో చట్నీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. బిజీ డేస్లో వర్కింగ్ ఉమెన్కి మార్నింగ్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం మరొక చట్నీ ప్రీమిక్స్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు పల్లీలు, వెయిట్లో వచ్చేసి 150 గ్రాములు, 150 గ్రామ్స్ పల్లీలు వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు పుట్నాలు, వెయిట్లో వచ్చేసి 110 గ్రాములు పుట్నాలు వేసుకుని వీటిని 1-2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత వీటిని పల్లీలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ ప్యాన్లో 1/2 టీ స్పూన్ నూనె వేసి, నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మినపప్పు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు సగం వరకు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే 20 ఎండుమిర్చి తీసుకున్నాను, వెయిట్లో వచ్చేసి 20 గ్రాములు ఎండుమిర్చి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ వచ్చాయి. వీటిని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని, జీలకర్ర ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ప్యాన్లో ఒక 1/4 టీ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు అయితే ముందే కడిగి తనంతా ఆరపెట్టేసుకొని వేసుకోండి, త్వరగా వేగిపోతుంది. కరివేపాకుని బాగా క్రిస్పీగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది సగం వరకు వేగిన తర్వాత ఒక పెద్ద ఉసిరికాయ సైజంత చింతపండుని విడివిడిగా చేసి వేసుకోండి.
చింతపండుని కొంచెం సేపు వేయించుకున్నాం అనుకోండి, మనం గ్రైండ్ చేసినప్పుడు పొడిలో చక్కగా కలిసిపోతుంది. అలాగే కరివేపాకులో కూడా ఎక్కడ పచ్చదనం లేకుండా బాగా వేయించుకోవాలి, బాగా క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. కరివేపాకును కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చట్నీకి పోపు వేసుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మీకు పోపులో మినపప్పు ఎక్కువ వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మినపప్పు ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం చట్నీ పౌడర్ని గ్రైండ్ చేసుకుందాము. మనం ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత వేయించుకున్న పల్లీలు, పుట్నాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా తిప్పేయద్దు, పల్లీలు ముద్ద అయిపోతాయి. అందుకని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుని మనం రెడీగా ఉంచుకున్న పోపులో వేసేసి ఈ పోపులో అంతా కూడా బాగా కలిసి చేతితో కలుపుకొని బాగా కలుస్తుంది. గ్రైండ్ చేసిన వెంటనే పొడి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో కానీ జార్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే రూమ్ టెంపరేచర్లో బయట మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, పీనట్ చట్నీ, పల్లీ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా పొడిలాగా కారం పొడి, పల్లీ కారం పొడిలాగా అయినా తినేయచ్చు, లేదంటే కావాల్సినంత పొడిని గిన్నెలో వేసేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీలాగా కూడా కలిపేసుకోవచ్చు. బయట కొన్న ప్రీమిక్స్ పౌడర్స్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారండి, అవి హెల్త్కి అంత మంచిది కాదు. కొంచెం వీలు చూసుకున్నామంటే ఇంట్లోనే మనం హెల్తీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి ప్రీమిక్స్ రెసిపీస్ కొన్ని అయితే మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, చిటికలో చట్నీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఏ చట్నీ బాగా నచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.